ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి మరో 4 రోజుల్లో జరబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు. మకర రాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 11, 12, 13, 14 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులతోటి, ఈ పేరు గల వ్యక్తులతోటి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ 4 రోజులు మీరు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. ఆ దేవుడు మరెవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరగబోతుంది, ఎటు నుంచి వారు మీ జోలికి వస్తున్నారు అనేది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 4, అవమానం అనేది 5. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 7, 9. అలాగే కలిసొచ్చే వారాలు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. వీరికి ఈ పనిలో ఈ తేదీలో కానీ ఈ వారాల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. అలాగే ఈ మకర రాశి వారికి స్టార్ నంబర్ 8. ముందుగా మనం మకర రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. చూడంగానే అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. పట్టుదల, ధైర్యం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారన్నమాట. చిన్నప్పటి నుంచి వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో ఏదైనా సాధించాలని తపనతోటి వీరు ప్రతి అడుగు కూడా ముందుకు వెయ్యాలని చూస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కాలం వీరికి అనుకూలంగా ఉండబోతుంది. జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అవి ఎందుకు, ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. అలాగే ఎన్నో శుభవార్తలు వింటారు. జీవితంలో ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కానీ మాట ఇస్తే మాత్రం దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు, బంధాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారిని మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి వీరు ముందుంటారు. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుంది. కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు అనేది వినబోతున్నారు. మరి ఈ 4 రోజుల్లో ఒక దేవుని అనుగ్రహం వీరిపైన కూడా ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల మంచి జీవితం అనేది ఉండబోతుంది. సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మాటల్లో గొప్పతనం ఉంటుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీరు ఊహించని ధన లాభాలు కలగబోతున్నాయి. ఆ దేవుడు కానీ ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీకున్న కష్టాలన్నిటికి కూడా తగిన ఫలితం అనేది ఆ దేవుడు మీకు చూపించబోతున్నాడు. అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ రాశి వారికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తారు. వీరి మనసులో ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖాలు ఉంటాయి. అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది. ఇక ఈ 4 రోజుల్లో అయితే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. కాలం అనేది అలా కలిసి వస్తుందన్నమాట. మీ గ్రహస్థితి అనేది మారబోతుంది. మీ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలమైన జీవితం అనేది ఉండబోతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. విద్యార్థులకు మంచి విద్య అనేది లభించబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా జరిగిపోతుంది కాలం మీకు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు వారి పని వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
జీతాలనేది పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి సున్నితమైన మనసు అనేది ఉంటుంది. అందరూ బాగుండాలని అనుకుంటారు. ఎవరికీ మోసం చెయ్యరు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. డబ్బు బాగా ఖర్చు చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడే. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ 4 రోజుల్లో మీకు తోడుగా ఉండబోతున్నాడు. శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది వరించబోతుంది. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంచి శుభవార్తలు అనేది వింటారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇక ఈ 4 రోజుల్లో శివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ సోమవారం శివుడికి పూజ చేయండి. శివుడికి గన్నేరు పూలు, మారేడు పూలు, పారిజాతం పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలలోనైనా పూజ చేయండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. అలాగే కుదిరితే మీకు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. అది ఇంకా మంచి జరుగుతుంది. మీ గ్రహస్థితి అనేది మారిపోతుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, అద్భుతాలు జరగబోతున్నాయి. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అదృష్టం మీ వెంట ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోమాకండి. సాక్షాత్తు ఆ పరమశివుడే మీకు అండగా తోడుగా ఉంటాడు. కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా అస్సలు భయపడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. అంతా మంచే జరుగుతుంది. మీకు ఎవరూ లేరని అస్సలు బాధపడకండి. మీకు ఆ శివయ్యే తోడుగా ఉన్నాడని మర్చిపోమాకండి. ఇక ఈ రాశివారు శివుని అంశతో పుట్టినవారు. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎవరైతే పెళ్లి కోసం, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి. దానివల్ల త్వరలోనే పెళ్లి సంతానం రెండూ కూడా జరుగుతాయి. ఈ 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 111 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల త్వరలోనే పెళ్ళి అనేది జరుగుతుంది. సంతానం కలుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఈ రాశివారు ఈ 5 రోజుల్లో మీకు వీలైతే ఆవులకి ఆహారం దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం అనేది వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి. జీవితంలో డబ్బుకు ఏ లోటు అనేది రాకుండా ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంతటి పెద్ద అవకాశాన్ని మీరు అసలు వదులుకోమాకండి. ఇక ఈ రాశివారు ఈ 4 రోజుల్లో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయట వారికి ఎవరికీ కూడా మీ సీక్రెట్లు అనేవి షేర్ చేయమాకండి. ఎందుకంటే వారెంత మంచివారైనా మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓరవలేరు. దానివల్ల మీకు నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది. ఏ పని చేయాలనిపించదు. మనసు చిరాగ్గా అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నరదిష్టి తొలగిపోవాలంటే ఉప్పు లేదా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోండి. దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. కాబట్టి బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. మీరు గొడవ పడితే వారు సంతోషంగా నవ్వుకుంటారు. ముఖ్యంగా ఈ 2 అక్షరాల వాళ్ళతో చాలా జాగ్రత్త. పిఎల్ అనే అక్షరంతో పేరుతో ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది వారి వల్ల మీకు ఉంటుంది. కాబట్టి వీరిద్దరితో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. ఈ రంగుల బట్టలు వేసుకోవడం వల్ల మీకు మనసు అనేది కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట.
తెలుసుకున్నారు కదండి. రాబోయే 4 రోజుల్లో మీకు ఎలాగ ఉండబోతుంది, మీ శత్రువులు ఎవరో, అలాగే మీ కులదేవత ఎవరు అనేది, మీకు రాబోయే శుభవార్తలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.